ఇంట్లో పిల్లలు అమ్మ బోర్గా ఉంది, నాన్న ఏం తోచట్లేదు అంటే ఏం చేస్తాం? టీవీ రిమోట్ ఇస్తాం, లేకపోతే సెల్ ఫోనో ట్యాబో ఇచ్చి ఆడుకోండి అని చెప్తాం కదా. ఇదే చాలా చాలా పెద్ద ప్రమాదం తెస్తోంది పిల్లల ఎదుగుదలలో అంటున్నారండి. నిజమే. ఇవి ఇవ్వటం వల్ల వాళ్ళ మైండ్ వికసించడం మానేస్తుందనే సంగతి అందరికీ తెలిసే. కానీ ఖాళీగా వదిలేయండి, పిల్లల్ని ఖాళీగా ఉండమనండి. ఏం తోచకపోతే ఖాళీగా ఉండమనండి. ఆకాశంలోకి చూస్తూ ఉండమనండి, చుట్టూ చూస్తూ ఉండమనండి, ఆలోచించమనండి ముందు. సో ఈ ఆలోచించే క్రమంలో వాళ్ళకి కొన్ని ఆలోచనలు వస్తాయండి. ఏదో ఒక పేపర్ తీసుకుంటాడు, పెన్నో పెన్సిలో తీసుకొని ఏదో పిచ్చి బొమ్మలో నచ్చిన గీతలో గీస్తాడు, లేకపోతే ఎప్పుడో గుర్తొచ్చిన పాఠాన్ని చదువుతాడు, లేకపోతే ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి కదా. ఏదో ఒక యాక్టివిటీలో అయితే పడతాడు, లెర్నింగ్లో ఉంటాడు. ఇక్కడ బిల్ గేట్స్ గురించి ఒక స్టోరీ చెప్పుకోవాలండి. బిల్ గేట్స్ ఎదుగుతున్న క్రమంలో మైక్రోసాఫ్ట్ ఆరంభంలో అప్పుడు చాలా చిన్న కంపెనీగా ఉండేది. అప్పుడు థింక్ వీక్ అని చెప్పి ఒక వీక్ పెట్టుకునేవాడండి. ఆఫీస్కి వెళ్ళేవాడు, కానీ ఏ ఒక్కళ్ళతో మాట్లాడేవాడు కాదు, ఏ మీటింగ్స్ ఉండేవి కాదు, అంటే పార్టిసిపేట్ చేసేవాడు కాదు, ఏ ఒక్క మెయిల్ కూడా చూసేవాడు కాదు. ఒక భోజనం తెచ్చిన వాళ్ళతో ఒకటి అలా మాట్లాడేవాడు తప్పించి ఇంకెవరితోనూ మాట్లాడేవాడు కాదు. అన్ని పుస్తకాలు తీసుకొని వెళ్ళేవాడు. ఇంకా తనకి నచ్చిన పుస్తకాలు చదువుకుంటూ ఖాళీగా ఆ టైంలో ఆలోచిస్తూ కూర్చునేవాడు. ఏదైనా కొత్త ఆలోచన వస్తే రాస్తూ ఉండేవాడు. అలాగే 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 కొన్ని వారాల పని మైక్రోసాఫ్ట్ని ఒక స్థాయికి తీసుకొచ్చింది అని ఆయనే స్వయంగా చెప్పుకుంటాడండి. అంటే ఆలోచించడానికి, ఫ్రీగా ఆలోచించడానికి కూడా మన ఎవరికి టైం ఉండట్లేదు. ఏమాత్రం అవకాశం దొరికినా దీన్ని ఒక అద్భుతంగా మార్చుకోండి అని చెప్తున్నారు. అంటే అందరం కూడా థింక్ వీక్ పెట్టుకొని వారం రోజుల పాటు ఉండే అవకాశం లేదు, కానీ ఒక రోజు, ఒక పూట, గంట, 2 గంటలు ఖాళీగా ఉండే అవకాశం అయితే దొరుకుతుంది కదండి. ఖాళీగా అంటే ఒంటరిగా ఉండే అవకాశం. ఒంటరి అంటే ఒంటరితనంతో బాధపడడం కాదు, ఏకాంతంగా ఉండే అవకాశం దొరుకుతుంది. అలా ఒంటరిగా నడుస్తున్నప్పుడు అద్భుతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, అమల్లో పెట్టుకోండి. ఇంకా పేపరు పెన్ను ఉంటే రాసి పెట్టుకోండి. అలాగే ఈ సమయాన్ని మీకు తెలుసు మనం ఏం చేస్తాం అనేది. ఖాళీ దొరికితే ఫోన్ పట్టుకుంటున్నాం కదా, లేకపోతే ఏదో ఒక అమ్యూజ్మెంట్లోకి వెళ్తున్నాం కదా. దీన్ని కూడా పిల్లలతో గడుపుతారా, ఫ్రెండ్స్తో గడుపుతారా, ఫ్యామిలీకి వాల్యుబుల్ టైం ఇస్తారా, గతంలో చెయ్యాలి అనుకొని కొన్ని ఆపేసినవి ఉంటాయి కదండి, వాటి జోలికి వెళ్తారా, వాటిని ఒక్కసారి బూజు దులిపి దాన్ని మళ్ళీ గాడిలో పెట్టుకుంటారా అనేది మందే చాయిస్ అంటున్నారు. సో మరి కాస్త టైం దొరికినప్పుడు మీరు ఇప్పుడైతే ఏం చేస్తున్నారు, ఇప్పుడు నేను చెప్పిన దాని మీద ఏం ఆలోచించారు కామెంట్లో చెప్పండి.